విసుక్కుంటారు. అలాగే ఉంటే పెద్దవాళ్ళై పెరుగుతూ ఉంటే చూసి సంతోషిస్తారు. మనం కూడా ఈ రోజుకి 4 రోజుల నుంచి సండే స్కూల్కి వస్తున్నాం, ఇక్కడ VBSకి వస్తున్నాం కదా, మరి ఎదగాలి. మంచిగా ప్రార్థన చేసుకుంటున్నారా? మీరు చేసుకుంటున్నారా? చేసుకోకుండా ఉండకూడదు. ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. అలా ప్రార్థన చేసుకోవటం వల్ల దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు తిమోతికి పూర్తి వ్యతిరేకంగా అక్కడ ఒక అల్లరి మోక ఉన్నారంట. వాళ్ళు ఎవరయ్యా అంటే అల్లరి మోక, అపహాస్యం చేసేటటువంటి గుంపు ఒకళ్ళు ఉన్నారు. ఇదిగో ఆ గుంపు, ఇదిగోండి. వీళ్ళు ఎవరో తెలుసా? సండే స్కూల్కి వెళ్ళేవాళ్ళు కాదు. మీలో ఎంతమంది ఉన్నారో చూసుకోండి. సండే స్కూల్కి వెళ్ళేవాళ్ళు కాదు. తిమోతి వలె వాక్యాన్ని అందు విశ్వాసం లేదు. వాక్యం నమ్మినటువంటి వాళ్ళని ఎగతాళి చేసేవాళ్ళు, అల్లర్లు చేసేవాళ్ళు, కొట్టుకునేవాళ్ళు, రాళ్ళు తీసుకొని ఇతరుల పక్కింటి వాళ్ళ కిటికీలు పగలగొట్టేవాళ్ళు. ఇదిగో ఇది కిటికీ, ఇదేంటి కిటికీ, ఈ అద్దాలు రాళ్ళు తీసుకొని పగలగొడితే ఈ అల్లరి మోక. ఇదిగో వీళ్ళు అల్లరి మోక. వీళ్ళు ఎంతమందో తెలుసా? 42 మంది ఉన్నారని బైబిల్లో రాయబడింది. వీళ్ళు ఇంకా చాలామంది అనమాట. వీళ్ళు 42 మంది. వీళ్ళు అల్లరి మోక. పక్కన వాళ్ళ ఇంటి కిటికీలు, తలుపులు, అద్దాలు కూడా పగలగొట్టేసేవాళ్ళు అనమాట. ఇదిగో కిటికీ తలుపు కనపడుతున్నాయి పిక్చర్స్. రాళ్ళు వేసి కొడితే అది పగిలిపోతుందంట. అంత మాత్రమే కాదు, పక్కన వాళ్ళ చెట్లకున్న పూలన్నీ తెంపుకొచ్చేసేటటువంటి వాళ్ళు అంట. ముక్కుల్లో రాళ్ళతో కొట్టుకొని గుద్దుకొని రక్తం గారే అంతగా అల్లరి కొట్టుకొని ఏడుస్తా తగులు తెచ్చుకునేటటువంటి పిల్లలు, ఈ పిల్లలు 42 మంది పిల్లలు ఉన్నారు. ఆ దినాల్లో ఎలీషా అనేటటువంటి దేవుని యొక్క సేవకుని దినాల్లో వారు ఉన్నారు. ఎలీషా గొప్ప దేవుని సేవలో అద్భుతంగా ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి వ్యక్తి, వాడబడుతున్నటువంటి వ్యక్తి. ఈ ఎలీషా గొప్పవాడు. ఈయన ఇదిగో ఎలీషా చూడండి, ఈయన దేవుని గొప్ప సేవకుడు, గొప్పవాడు, మంచి అద్భుత కార్యాలు దేవుని ద్వారా చేస్తా నడిపించబడుతున్నటువంటి వ్యక్తి. బేతేల్ నుంచి వెళ్తా ఉన్నాడు. ఆ దినాల్లో, ఈయన ఉన్నటువంటి దినాల్లో ఈ అల్లరి మోక ఉన్నారు. ఈయనకి చూడండి తల మీద ఏం లేవు, జుట్టు సరిగ్గా లేవు. చూడండి తల మీద జుట్టు సరిగ్గా లేవు. కనిపిస్తుందా మీ అందరికీ? జుట్టు సరిగ్గా లేకపోవటాన్ని బట్టి ఆ పట్టణంలో నుంచి పిల్లలు వచ్చి బోడివాడ అని ఎగతాళి చేస్తూ ఉన్నారంట దైవ సేవకుడిని. ఎందుకంటే వీళ్ళకి వాక్యం తెలియదు, యేసు ప్రభు గురించి తెలియదు, ఎవరు కూడా వాక్యం వాళ్ళకి ఎట్లాగా రక్షించబడాలో చెప్పలేదు. అందుకని వాళ్ళు అల్లరి వాళ్ళు అయిపోయారు. ఎప్పుడు సండే స్కూల్కి రాలేదు, ఎప్పుడు బైబిల్ చదువుకోలేదు. వీళ్ళకి దేవుని గురించి దేవుని భయం లేక గొప్ప దేవుని సేవకుడిని కూడా ఈ ఎంట్రికలు లేని కారణం చేత అయ్యో తప్పు అనేది వాళ్ళకి తెలియక వాళ్ళు ఎగతాళి చేస్తూ వచ్చినప్పుడు దేవునికి కోపం వచ్చి అక్కడి నుంచి అరణ్యంలో నుంచి ఇదిగో ఇదిగో ఏంటో తెలుసా? ఎలుగుబంట్లు 2 వచ్చేసి ఈ 42 మంది పిల్లల్ని చీల్చేసినాయి అంట. పాపానికి ఇలాంటి శిక్ష దేవుడు ఎందుకు అలాగ చేశాడో తెలుసా? మన అందరికీ బుద్ధి చెప్పాలని. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా పాపం చేస్తే ఆ పాపాన్ని బట్టి శిక్ష ఏంటో తెలుసా? ఆరని అగ్నిగుండం నరకంలోకి వెళ్ళిపోతారని వాక్యంలో రాయబడతా ఉంది. ఇప్పుడు ఈ ఎలుగుబండ్లు ఈ పిల్లలందరినీ ఏం చేసినాయి? చీల్చివేసినాయి. కాబట్టి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే యేసు ప్రభువుని, తండ్రి నేను పాపిని దయతో నన్ను క్షమించు, నిత్య అగ్నిగుండంలోకి నన్ను వెళ్లకుండా రక్షించమని ప్రార్థన చేసుకొని వాక్యం వింటే రక్షించబడతారు. లేకపోతే ఏమైపోతారు? ఇలా ఉంటారు. మీరు ఎలాగ ఉండాలనుకుంటున్నారు? తిమోతిలాగా ఉండాలనుకుంటున్నారా? ఈ అల్లరి మోకలాగా నశించిపోవాలనుకుంటున్నారా? మీకు మీరే ఆలోచన చేసుకోండి. దేవుని యొక్క ఉగ్రత పాపం ఉన్నటువంటి ప్రతి వాళ్ళ మీదకి రాబోతుందంట. కాబట్టి మనము ప్రతి ఒక్కళ్ళము ఈ అల్లరి మోకలాగా ఉండకూడదు. ఎలాగుండాలి? ఇదిగో బాలుడైనటువంటి తిమోతి, ఎదిగినటువంటి తిమోతి, ఇదిగో వాక్యం ధ్యానిస్తున్నటువంటి తిమోతి, సేవ చేస్తున్నటువంటి తిమోతి. చూసారా ఎంతగా ఎదుగుతూ వచ్చాడో తిమోతి? ఎందుకు ఎదుగుతూ వచ్చాడంటే వాక్యం ద్వారా నడిపించబడతా ఉన్నాడు, వాక్యం ద్వారా పెంచబడుతూ వచ్చాడు. తల్లిదండ్రులు ఆ యొక్క అవ్వమ్మను ఆ తల్లి ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచే బైబిల్ నేర్పిస్తూ వస్తున్నారు. మీ అందరికీ బైబిల్ ఎంతమందికి ఉంది నాన్న? చూపించండి.
బైబిల్ చెయ్యెత్తి చూపించండి, బైబిల్ చేతిలో పట్టుకొని. బైబిల్ లేని వాళ్ళు అందరూ బైబిల్ తీసుకొని రావాలా, సరేనా? ప్రతి ఒక్కళ్ళు బైబిల్ చక్కగా చదువుకోవాలా, సండే స్కూల్కి రావాలా. సరే, దించండి దించండి దించండి. వెరీ గుడ్. ఉన్నటువంటి వాళ్ళందరూ చాలా మంచి పిల్లలు. దించినన్న ప్రతి ఒక్కళ్ళకి బైబిల్ ఉండాలి, సరేనా? చదువుకుంటారా బైబిల్? ఉన్నటువంటి వాళ్ళు, లేనటువంటి వాళ్ళు కొనుక్కొని మనం కూడా సండే స్కూల్కి రావాలా. VBSకి వస్తున్నటువంటి మీరు కూడా ఇంకొంతమందిని రేపు తీసుకొస్తారా? రక్షించబడిన తర్వాత మనం ఏదైనా తెలిసి తెలియక తప్పు చేస్తే మనము తండ్రి నా తప్పును క్షమించమని పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకుంటే యేసు రక్తము వారి పాపాలన్నీ క్షమించిందంట. అలాగా క్షమించాడు యేసు ప్రభు అని నమ్మాలా. చేస్తారు అలాగా రక్షించబడిన తర్వాత. మళ్ళీ ప్రతిరోజు ప్రార్థనలో మనము ఆయనతో సమయం గడపాలా. సంతోషంగా ఉన్నప్పుడు ప్రార్థించాలా, దుఃఖంలో ఉన్నప్పుడు ప్రార్థించాలా. ఎందుకంటే యేసు ప్రభు మంచి స్నేహితుడు అని రాయబడతా ఉంది. అర్థమవుతుందా? ప్రతిరోజు కూడాను మనము ప్రార్థన చేసుకుంటూ ఉండాలా. అంత మాత్రమే కాదు, యేసు ప్రభువుని గురించి ఇతరులకి మనము తిమోతి వలె చెప్పేటటువంటి వారిగా ఉండాలా. మనం ఏదైతే రుచిస్తూ ఉన్నామో, హృదయంలో సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నామో, తెలియనటువంటి వాళ్ళకి చెప్పేటటువంటి వారిగా మనం ఉండాలా. అంత మాత్రమే కాదు, ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి పెద్దవాళ్ళు, పిల్లలు ఉన్నారే, వాళ్ళతో కలిసి సహవాసం చేసేటటువంటి వారిగా ఉండాలా. అంత మాత్రమే కాదు, ప్రభువు మనల్ని ఎలాగా క్షమించాడో, మనం పాపం చేశారు, ప్రతి ఒక్కరు పాపులే అని వాక్యంలో రాయబడి ఉంటే, అలాంటి పాపం నుంచి దేవుడు మనల్ని క్షమించి గొప్ప రక్షణ మనకి ఇస్తున్నప్పుడు మనం కూడా ఎలాగ ఉండాలంటే ఇతరులు పాపాలను క్షమించే కరుణా హృదయం కలిగినటువంటి వారిగా ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. మీరు అలాగుంటారా? ఉంటారా?